Hello everyone, welcome to our channel. My name is Rajendra Prasad. EWS సర్టిఫికెట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్ అంటే ఆర్థికంగా వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉంటారో వారు ఈ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనేది బీసీ ఎస్సీ ఎస్టీకి చెందని వారి కోసం, అంటే ఓసీ వారి కోసం ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనేది ఓసీ వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆ ఓసీ వారిలో ఎవరు అంటే ఆర్థికంగా వెనుకబడిన తరగతులు మాత్రమే అప్లై చేసుకోవాలి. అంటే ఎవరైతే ఓసీ వాళ్ళలో పూర్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. అన్ని మతాలలో ఉన్న ఓసీ వారు అర్హులు. గతంలో బీసీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ పొంది ఉండరాదు. గతంలో బీసీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ వాళ్ళు పొంది ఉండరాదు. వీరి కుటుంబ సంవత్సర ఆదాయం అనగా జీతాలు, వ్యవసాయ ఆదాయం మరియు ఇతర ఆదాయాలన్నీ కలిపి 8 లక్షల లోపు ఉండాలి. అంటే వారి సంవత్సర ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి. 8 లక్షల పైన ఉండకూడదు. వీరికి వ్యవసాయ భూమి 5 ఎకరాలు లేదా అంతకన్నా ఎక్కువ ఉండరాదు. వ్యవసాయ భూమి అనేది 5 ఎకరాలు కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండరాదు. వీరి నివాస నిర్మాణ విస్తీర్ణం 1000 చదరపు అడుగులు మరియు అంతకన్నా ఎక్కువ ఉండరాదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1000 చదరపు అడుగులు అంతకన్నా ఎక్కువ ఉండరాదు. అంటే ఇంటి నిర్మాణం, ఎవరైతే ఇల్లు కట్టుకుంటారు కదా, అది 1000 చదరపు అడుగులు అంతకన్నా ఎక్కువ ఉండరాదు. వీరు గుర్తించబడిన మున్సిపాలిటీలలో 100 చదరపు గజాలు మరియు అంతకన్నా ఎక్కువ నివాస స్థలం కలిగి ఉండరాదు. అదే మున్సిపాలిటీలో అయిందనుకోండి 100 చదరపు గజాలు అంతకన్నా ఎక్కువ నివాస స్థలం కలిగి ఉండరాదు. వీరు గుర్తించబడిన మున్సిపాలిటీ కాని వాటిలో 200 చదరపు గజాలు మరియు అంతకన్నా ఎక్కువ నివాస స్థలం కలిగి ఉండరాదు. మున్సిపాలిటీ కాని వాటిలో అంటే ఏంటి? నగర పంచాయతీ అలాంటివి అన్నమాట. 200 చదరపు గజాలు మరియు అంతకన్నా ఎక్కువ నివాస స్థలం కలిగి ఉండరాదు. ఇవి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందేందుకు నిబంధనలు. మరి వీరికి జత చేయాల్సినటువంటివి ఎన్క్లోజర్స్ ఏంటి? ఆధార్ కార్డ్ లేదా ఎలక్షన్ కార్డ్ లేదా రేషన్ కార్డు. తల్లిదండ్రులు గవర్నమెంట్ జాబ్స్ అయితే లేదా బిజినెస్ మ్యాన్ కానీ ఐటీ రిటర్న్స్ ఎవరైతే పే చేస్తున్నారో ఆ ఐటీ రిటర్న్ పే స్లిప్స్ యాడ్ చేయాలి. శాలరీ పే స్లిప్స్ యాడ్ చేయాలి. లాయర్ అఫిడవిట్ తీసుకోవాలి. అందులో భూములు ఉన్నది తెలియచేయండి. ఇవి ఈ సర్టిఫికేట్కి ఎన్క్లోజర్స్. ఈ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మీ సేవలో అప్లై చేయాలి. అప్లై చేసినట్లయితే మీకు వితిన్ 15 డేస్లో ఈ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఏంటి? ఫైనాన్షియల్ అకాడమిక్ ఇయర్ అంటే ఏంటి? ఏప్రిల్ 1 నుండి మార్చ్ 30 వరకు ఉంటుంది. అంటే 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్తో మనకి 10% రిజర్వేషన్ లభిస్తుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్తో మనకు 10% రిజర్వేషన్ లభిస్తుంది. దాని ఫామ్ వచ్చేసి ఇక్కడ అనెక్సర్ 2 ఉంది. ఫస్ట్ ఫామ్ ఫిలప్ చేయాలి. మీ మండల్, డిస్టిక్, అలాగే మీ నేమ్, సన్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్, మీ అడ్రస్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. జెండర్, డేట్ ఆఫ్ బర్త్, డోర్ నంబర్, ల్యాండ్ మార్క్, విలేజ్, మండల్, డిస్టిక్, పిన్ కోడ్ ఫిలప్ చేయాలి. అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ ఏమైనా ఉంటే ఫిలప్ చేయండి.
రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీటెయిల్స్ అంటే ఫిలప్ చేయాలి. రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీటెయిల్స్ ఇన్ నోటిఫైడ్ మున్సిపాలిటీలలో ఏమైనా ఉంటే అవి ఫిలప్ చేయండి. నాన్ మున్సిపాలిటీ ఉంటే ఫిలప్ చేయాలి. షూర్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీస్ వాళ్ళు. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ద్వారా ఏమైనా ఇన్కమ్ ఉంటే అది రాయాలి. మీ మొబైల్ నంబరు, ఫోన్ నంబరు, ఈమెయిల్, ఆధార్ నంబరు, రేషన్ కార్డ్ నంబరు. అలాగే పేరెంట్ లేదా గార్డియన్ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, మీ సిగ్నేచర్ చేయాలి. చేసిన తర్వాత ఈ అనెక్సర్ 1 మీకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. అనెక్సర్ 1 అనేది మీకు ఇచ్చేటటువంటి సర్టిఫికెట్ ఇది. ఇక్కడ మీ ఫోటో అంటించాల్సి ఉంటుంది. ఓకేనా? ఇవి ఈడబ్ల్యూకి సంబంధించినటువంటి నిబంధనలు, అప్లికేషన్ ఫామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.